వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణం. పద్మారావు నగర్లో దశాబ్ది పార్కుని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దశాబ్ది కాలంలో రాష్ట్ర అభివృద్ధిపై రాసిన తెలంగాణ బుక్ రిలీజ్. సచివాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి అందించిన సీఎం కేసీఆర్. స్వార్థ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నాయకుల రాజకీయం. కోంపల్లి కార్నర్ మీటింగ్ లో ఎన్ఎస్యువై స్టూడెంట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్. యువత అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. 35 మంది నిరుద్యోగ యువతులకి కుట్టు మిషన్లు అందించిన ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మారేడ్పల్లిలోని పార్కులో మొక్కలు నాటిన తర్వాత పద్మారావు నగర్లోని చిదానందం కాలనీలో దశాబ్ది పార్కుని ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ, ఈ ఒక్కరోజే నగరంలో 60 దశాబ్ది పార్కులు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణకి విరివిగా మొక్కలు నాటాలన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణ కృషితో చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని మంత్రి వెల్లడించారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పార్కుల నిర్మాణం, రహదారుల వెంట మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలని నాటి పరిరక్షించాలని మంత్రి తలసాని ప్రజలని కోరారు. ఈరోజు 10 కోట్లు ఖర్చు పెట్టాలన్నా కానీ ఒకటే నెల, అంటే అంత అద్భుతమైనటువంటి పరిపాలన. మనకు డబ్బుల పూత లేదు. ఈరోజు పద్మారావు నగర్ ఏ గల్లీలో చూసినా సిమెంట్ రోడ్లు వేసినాం, ఎక్కడ చూసినా పార్కులు. వెంకటాపురంలో ఒక పార్కు చేసినాము, చాలా అద్భుతమైనటువంటి పార్కు. లేదంటే పద్మారావు నగర్కు ఒకటే పార్కు ఉంది ఒకప్పుడు. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ అక్కడ పోతుంటారు. ఇప్పుడు పోయే అవసరం లేదు, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నది కాబట్టి అద్భుతంగా చూసుకుంటారు. కాబట్టి ఈరోజు హరితహార దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి, చూస్తే చాలామంది డబ్బులు సంపాదించడం దేనికి ఉపయోగపడవు. ఇటువంటి మంచి అట్మాస్ఫియర్ ఇవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. పిల్లలు బాగుండాలి, పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో ఉన్న పిల్లలు ఒకవేళ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండి టీవీలు కానీ ఇంకా ఇతర డిస్టర్బెన్స్, మంచిగా ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకోవాలి. కాబట్టి అన్ని విధాలుగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకే నేను చెప్పిన వాళ్ళందరికీ వనభోజనాలు పెట్టుకోండి, బర్త్డే ప్రోగ్రాములు పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి మరోసారి అందరికీ అభినందన తెలియజేస్తున్నారు. ఇంత క్లీన్ కవర్డ్ రావడము ఎక్కడ జరగదు. దానికి మనసు పెట్టి పనిచేసి ఒక పరిపాలన దక్షకుడు ఇది చెయ్యాలనేటువంటి సంకల్పం తీసుకుంటే అది సాధ్యమవుతుంది అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీకు గ్రామీణ ప్రాంతం కానీ, మరి అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కానీ, ఇటువంటి పార్కులు మరి సిటీలో 40 పార్కులు ఈరోజే ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. 60 పార్కులు ఎక్కడ చూసినా కానీ దశాబ్ది పార్క్, వేరే దశాబ్ది పార్క్ అని పెట్టారు. దాంతోపాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఓపెన్ జిమ్ కూడా, అంటే సీనియర్ సిటిజన్ కానీ అలసిపోయిన తర్వాత కొంత వీళ్ళకు మరి ఈ ఓపెన్ జిమ్ కాన్సెప్ట్ కూడా మన హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు చెట్లు అనేది, మొక్కలు అనేది, గార్డెన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి
అంటే మన పిల్లల్ని ఎట్లయితే పెంచుకుంటామో మొక్కలు చెట్లను కూడా ఆ పద్ధతిలో పెంచుకుంటే మన వయసు కూడా మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ మనకు అందుతుంది. కరోనా వైరస్లో ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు. మీరు చూసారు, మీరు కూడా మీడియా కూడా చూసారు, ఇక్కడనే గాంధీ హాస్పిటల్ కూడా చూసారు. కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలమై ఒకవైపున రైతాంగానికి బ్రహ్మాండంగా ఇరిగేషన్ వాటర్ ఇచ్చు, దాంతోపాటు 24 గంటల కరెంటు. ఈసారి ఎండలు చాలా బాగున్నాయి, కానీ కరెంటు కోతలు లేకుండా జాగ్రత్తలు పడ్డాం. ఈరోజు పద్మారావు నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండమైనటువంటి రోడ్స్, సివరేజ్, స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, పార్కులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బందులు లేకుండా మరి అన్ని కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఆవిష్కృతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి ముఖ్యమంత్రి కేసీఆర్, సిఎస్ శాంతకుమారి అందజేశారు. తెలంగాణ స్వప్నం సాకారమై 9 వసంతాలు పూర్తయి 10వ వసంతంలోకి అడుగిన సందర్భంగా ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలుకుతూ దశాబ్ది ఉత్సవాలని నిర్వహిస్తున్నారు. దశాబ్ది కాలంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, వివిధ రకాల శాఖల అభివృద్ధి పురోగతిని తెలుపుతూ ఆవిష్కృతమైన తెలంగాణ బుక్ని సచివాలయంలో రిలీజ్ చేశారు. ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఏమో గాని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేస్తున్నారని బల్మూరి వెంకట్ అన్నారు. కోంపల్లి కార్నర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ప్రెసిడెంట్ బల్మూరి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదలకి రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, ప్రతి ఇంట్లో 2కి పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి మేలు చేసిందేమీ లేదన్నారు. నర్సారెడ్డి భూపతి రెడ్డిని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తుందని బల్మూరి వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జోష్న హాజరయ్యారు. కార్యదర్శి కందాడి జోష్నా శివారెడ్డి గారికి అందిముద్ర శాల్వాతో సత్కరించాలని. వ్యక్తి ఈరోజు మా సోదరుడు రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారికి అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరి మొన్న నేనేదైతే పాదయాత్ర ప్రారంభించిందో ఆ పాదయాత్రను ప్రారంభం చేయడానికి ఇచ్చేసినటువంటి జోష్నా శివారెడ్డి గారికి, అదేవిధంగా ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉమ్మడి కొత్తుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో మరి అప్పటి పురవృద్ధుడైనటువంటి దూలపల్లి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మాజీ ఎత్తిరాజారావు గారికి కౌన్సిలర్లు పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు కబ్జాలు పెడుతున్నటువంటి చెరువుల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. మీ అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నటువంటి చెరువుల మీద పోరాటం చేసి మన ఒక చెరువును మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కాపాడారు. మరి ఇదే విధంగా మరి నిజంగా కూడా మరి ఇక్కడ ఇండ్ల గురించి సమస్య వచ్చింది. అప్పట్లో కొంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 250 ఇండ్లు సుమారుగా ఆ రోజులలోనే. మరి అదేవిధంగా దూలపల్లిలో 2003 కంటే ముందు అప్పుడు ప్రభుత్వాలు కొన్ని పట్టాలు ఇచ్చి అప్పటి నాయకులే సహా చేస్తున్న సందర్భంలో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, దూలపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా దృష్టి తీసుకొస్తే అప్పుడు ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి
మరి దూలపల్లిలో 60 గజాలు 120 గజాల చొప్పున 660 పట్టాలు ఇప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కావున దీని మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మరి డ్రైనేజ్ వ్యవస్థ, ఎక్కడ ఏ రోడ్లో పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ, మరి నువ్వు చెప్తున్నటువంటి బంగారు తెలంగాణ, నువ్వు కలలు కంటున్న బంగారు తెలంగాణ ఈ దూలపల్లి గ్రామంలో, ఈ కొంపల్లి మున్సిపాలిటీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఒకసారి మీరు మున్సిపల్ మంత్రి వచ్చి చూడండి ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. మరి అదేవిధంగా మరి ఇక్కడ నల్ల బిల్లుల సమస్య చాలా పెద్ద సమస్య. మరి గతంలో 2014 వరకు మరి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్లాబ్ కింద ఒక నల్ల బిల్లు 50 రూపాయలు కట్టేటువంటి పరిస్థితి. మరి ఈరోజు 1500 నుంచి 2000 రూపాయలు బిల్లు వస్తుందంటే నువ్వు ఎక్కడ పెట్టినావు మిషన్ భగీరథ, ఎక్కడిచ్చినావు నీళ్లు, అవే నీళ్లు కదా మళ్ళీ ఇచ్చేటువంటిది. నువ్వు ఒకసారి ఈ కొంపల్లి మున్సిపాలిటీకి వచ్చి చూసిన కేటీఆర్, మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. భారత్ జోడో కార్యక్రమం తీసుకొని మరి ఈరోజు భారత్ జోడో, భారత్ తోడో అని బీజేపీ అంటే భారత్ జోడో అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఈరోజు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, భాషలకు అందరం కలిసి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఇవన్నిటి విడగొట్టాలని బీజేపీ అంటుంది. ఇందులో భాగంగానే మరి గతంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని, మన పిసిసి అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మరి ఇక్కడ తెలంగాణలో పేద ప్రజలు, రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారిని ఒక మీటింగ్ వరంగల్లో రైతు డిక్లరేషన్ కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. మరి ఆ రోజు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ, సోనియా గాంధీ మాట ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, మహాతల్లి సోనియా గాంధీ గారు. మరి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, మరి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి అదే ఆ కాంగ్రెస్ పార్టీ మనం ఆ రోజు కూడా ఇంటింటికి రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆ రోజు రైతులను అందరినీ మనం మోటివేషన్ చేసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి హుజూరాబాద్ లో ఎన్నికలు వస్తే దళిత బంధు అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చిండు. మరి ఎవరికి ఇచ్చినావు దళిత బంధు? ఎంతమంది ఉన్నారు దళిత బంధువులు? దళితులు నీ పార్టీ కార్యకర్తలకు 30% కమిషన్ తీసుకొని దళిత బంధు ఇస్తున్నావు. అందులో భాగంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా అనే ఒక కార్యక్రమాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ గా చేసుకోవడం జరిగింది. మరి అందులో దళితులందరినీ కూడా మనము ఏకం చేసి ఈరోజు దళిత బంధువులు ఇవ్వాలని చెప్పి మనం కోరినాం. అందులో భాగంగా యువత అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. ముతోల్లోని శివాలయంలో సన్ స్కేల్, వైష్ణవి, యువభారత్, ఐలాజిక్ సంస్థల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 35 మంది నిరుద్యోగ యువతులకి ధృవీకరణ పత్రాలని, కుట్టి మిషన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకి టైలరింగ్తో పాటు మగ్గం వర్క్స్, కంప్యూటర్ తదితర కోర్సులు ఉన్నాయని వాటిని కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ చేస్తుందన్నారు. ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత విభిన్నమైన కోణాల్లో ఆలోచిస్తూ స్వయం ఉపాధి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి హనుమండ్లు, ముతోల్ ఎంపీపీ ఆయేషా అప్రోజ్ ఖాన్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ సర్లా శ్రీనివాస్ గౌడ్, శిక్షణ సంస్థల డైరెక్టర్లు అవినాష్ కుమార్, గురుచరణ్, కోర్స్ కోఆర్డినేటర్స్ బి సంగీత, టి సురేఖ, సమీరా బేగం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేశాం శివాలయంలో. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ముదోల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఆయేషా అప్రోజ్ ఖాన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డెప్యూటీ సురేందర్ రెడ్డి గారు, మా అదేవిధంగా దానిలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన ప్రకారం, అదేవిధంగా ఇతర సంస్థల వారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఈ శిక్షణ సంస్థల డైరెక్టర్లు అవినాష్ కుమార్ గారు ముఖ్యంగా, అదేవిధంగా జిల్లా ప్రభుత్వం తరఫున, కలెక్టర్ గారి తరఫున ఎస్సీ కార్పొరేషన్ పీడీ గారు హనుమంతు గారు, వారితో వారి సిబ్బంది వారు కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కుటుంబ మిషన్లు చూపిస్తున్నందుకు వారు కూడా ధన్యవాదాలు.
మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సోదరులకు ఎన్నో విధాల ఆర్థిక సహాయంతో పాటు చదువు కూడా నేర్పిస్తూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మరి మన దగ్గర కూడా ఎస్సీ రెసిడెన్షియల్ మన తాలూకాలో కూడా హాస్టల్స్ కూడా వాటిని నేర్పిస్తూ విద్యారంగంలో మరి అభివృద్ధి సాధిస్తుంది. కానీ చదువుకున్న యువకులు చదువుకుంటున్నారు, కానీ ఉద్యోగం పొందడంలో లేట్ దాటం జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా మంది చదువుతున్నారు, ఉద్యోగాలు కొత్త వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు మన ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. కానీ అవి లభించే వరకు మనం చదువుకుంటాం. ఇంట్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలని తీసుకువెళ్తున్న టాటా ఎస్ వాహనాన్ని డీసీఎం లారీ ఢీకొట్టడంతో 13 మంది కూలీలకి తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి వ్యవసాయ పనుల్లో కూలీలుగా పనిచేసేందుకు వెళ్తున్న టాటా ఎస్ వాహనం భువనగిరి మండలం మాస్కుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లు నిండి 10వ ఏటలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది వేడుకలని ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ హరితోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురస్కరించుకొని చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి రామవరం ఏరియా రామచంద్ర జూనియర్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందిరా పార్క్ వద్ద స్టార్ రిసోర్ట్స్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మహాధర్నా చేపట్టారు. ధర్నాలో 2000కు పైగా సిఆర్పిఎస్లు హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి 12లో నియామకమై గత 12 సంవత్సరాల నుండి దిగ్విజయంగా విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు రెగ్యులైజేషన్ అవుతాయి, మంచి జీతాలు వస్తాయని నమ్మిన తమని తెలంగాణ ప్రభుత్వం దగా చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులని క్రమబద్ధీకరించి రెగ్యులైజేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దుందిగాల్ యాదగిరి, రాష్ట్ర కోశాధికారి రవీందర్, ప్రధాన కార్యదర్శి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్న మాకు కేవలం 19,500 వేతనం అందిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రం, మేము ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2011-12 సంవత్సరంలో నియామకమైనాం. గత 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి మేము కాంట్రాక్టు ఉద్యోగులం. మాకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు రెగ్యులర్ అయితే మాకు మంచి జీతాలు వస్తాయని ఆశపడ్డ మేము ఈరోజు దగపడ్డాం. తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరించాలి, ఉద్యోగులను క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేసే లోపల వెంటనే మాకు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే 42,000 వేతనం అందించాలి. ఎందుకు అందించాలి? కారణం విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 30,500 వేతనం వస్తుంది. ఆ పక్కనున్న మహారాష్ట్రలో 30,670 రూపాయల వేతనం అందుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం చెప్తున్నటువంటి మనము కేవలం 19,500 వేతనం అందుతుంది. ఇది ఎంత శోచనీయం, ఎంత బాధాకరం, ఎంత కడుపు మాడితే ఈరోజు మేము ధర్నా చేస్తాం. 2,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఎండలు ఎంత కొట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎట్లయితే జేఎల్ జూనియర్ లెక్చరర్స్ క్రమబద్ధీకరించారో, మిగతా సర్పు ఉద్యోగులకు ఏ రకంగా అయితే టైం స్కేల్ ఇచ్చిర్రో మాకు కూడా స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే ఇవ్వాలి, మాకు కూడా రెగ్యులరైజ్ చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2100 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా, పే స్కేల్ ఇచ్చినా ప్రభుత్వానికి నష్టపోయేది బడ్జెట్ వేల కోట్ల నష్టం ఏం జరగదు. ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ 2100 మంది ఉద్యోగులను, ఈ కుటుంబాలను ఆదుకోవాలి. 12 సంవత్సరాలు పనిచేసి ఈరోజు రేపు ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం నుంచి ₹1 కూడా అందనటువంటి పరిస్థితి. కాబట్టి 10 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్తే 19,500 వేతనంతో ఎట్లా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ ఉంటాం. నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ప్రతి ఒక్క ధరలు పెరిగినటువంటి మాకు మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలి, జీతాల పెంపు జరగాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ఈ సందర్భంగా ధర్నా సందర్భంగా ఈ 2000 మంది సాక్షిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాంపల్లి హజ్ హౌస్ నుండి హజ్ యాత్రికులకి టీడీపీ మైనారిటీ నాయకులు స్వాగతం పలికారు. యాత్రికులకి టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్, షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లూయిక్ భాయ్తో కలిసి హజ్ యాత్రికులందరికీ సాదర స్వాగతం పలికారు. मोहम्मद खलील बादशाह साहब सर्कल इंस्पेक्टर ट्रांसपोर्ट की और मैं जनाब मदीन साहब से गुजारिश करता हूँ कि सैयद निज़ामुद्दीन की शालपोशी करें. एक है आप जैसा ही मक्का मुकर्रमा पहुँचते आपको उम्रे में मदद करेंगे, वो आपके लीडर बनेंगे. कार्ड को रिचार्ज कराने में वो आसानी से करवा पाएंगे. आप सिम कार्ड जो है ना वहाँ पे एयरपोर्ट पे अपने फिंगरप्रिंट्स देने की ज़रूरत नहीं है. आप बिल्डिंग में जाने के बाद खादिमुल निजात के सर्विसेज को इस्तेफादा उठाएंगे. اللهم أحسن عاقبتنا في الأمور كلها وأجرنا من خزي الدنيا وعذاب الآخرة. اللهم تقبل منا حجنا وقيامنا وركوعنا وصلاتنا يا رب العالمين. اللهم يسر لنا حجنا هذا يا رب العالمين. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో చేతుల ఆనంద్ అనే వ్యక్తి ఇంటిలోకి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తలకి గాయం కాగా క్లీనర్కి 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, చిన్న బాబు మాత్రమే ఒక గదిలో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కొంత భాగం ఇల్లు ధ్వంసమైంది. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి కూర్చుకొచ్చాడు మాట్లా కాబట్టి ఆగింది, లేకపోతే వెళ్ళిపోయింది. ఆయన బండి మీద ఏంటి మూలగారు ఏం చేశారు మీరు? ఎవరికి నలేగా కొద్దిగా డ్రైవర్కి మాత్రం డ్రైవర్ క్లీనర్ బాగాలేదన్న ఆనందాల అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలోని ముద్రాజ్ కులస్తులని మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఎంబీసీలో చేర్చి బీసీడీ నుండి బీసీఏలోకి చేర్చాలని మండల ముద్రాజ్ కులస్తులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీలకి కుల వృత్తులపై ₹1,00,000 పథకంలో ముద్రాజులని చేర్చాలని, ముద్రాజులకి పథకం వర్తించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముద్రాజ్ కుల బాంధవుల శాంతియుత ర్యాలీ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముద్రాజ్ కుల బాంధవులు శాంతియుత ర్యాలీని చేపట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వారు బయలుదేరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవాలని ముదిరాజ్ కులస్తుల మండల తహసీల్దార్ మునిందర్కి వినతి పత్రాన్ని అందించారు. మా ముదిరాజ్ కులాన్ని చేర్పించలేదన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించిన ఎంబీసీ దాంట్లో ముదిరాజు గుర్తించకపోవడం శోచనీయం.
దాన్ని ప్రభుత్వం వాళ్ళు గుర్తించి తప్పకుండా త్వరలోనే ఈ మా యొక్క ముదిరాజ్ కులాన్ని ఈ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దానిలో గుర్తించి మాకు వాళ్ళు ఇచ్చే ₹1,00,000 నిధులను మాకు పూర్తి అర్హత ఉండి వాళ్ళకి ఇవ్వాలి అనే ప్రభుత్వానికి అనిపించినప్పుడే వాళ్ళకి ఇచ్చినా మాకేం సంతోషమే, కానీ కులాన్ని చేర్చకపోవడం వల్ల చాలా మాకు బాధ కలుగుతుంది. దీనివలన ప్రభుత్వం వారు గుర్తించి తప్పకుండా మాకు ముదిరాజ్ కులాన్ని ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులో చేర్పించి త్వరలోనే దానికి ఒక డేట్ నియమాన్ని కూడా రాత్రి మేము ఫోన్లో చూడడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారు దీనికి టైం రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు, నిరంతర ప్రక్రియ అన్నారు. దానికి మాకు చాలా సంతోషం కలిగింది. ఈ దళిత బంధు ఏదైతే ప్రకటించిండో అంతకంటే హీన స్థితిలో మేము మా ముదిరాజులు ఉన్నారు కాబట్టి దళిత బంధువులు కాకుండా బీసీ బంధు అని ఒకటి పెట్టి తప్పకుండా బీసీలందరికీ అర్హత ఉన్న వాళ్ళు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది అందులో దీనికంటే ముందు మా ముదిరాజుల కోరిక ఏంటంటే మా ముదిరాజులు అట్టడు వర్గాలు ఉన్నవాళ్ళు కాబట్టి మాది బీసీ డి గ్రూపులో ఉన్నది. దీనివలన మా పిల్లలు ఎవ్వరు కూడా విద్యావంతులు అయితలేరు. ఏ విద్యావంతులు ఒకవేళ ఏమైనా చదువుకున్నా ఏ రిజర్వేషన్ ప్రకారంగా ఏ రిజర్వేషన్ కూడా మాకు వర్తించలేదు. ఎస్సీ ఓసీ కులం ఎట్లా ఉందో మా కులం కూడా ఆ విధంగానే వర్తించు కాబట్టి కష్టం లేదు. ఒకప్పుడు మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఈ యొక్క చెట్ల సీతాఫలాలను అమ్మి బతుకులు గడిపించారు అంతే తప్ప మాకు ఇప్పటి వరకు ముదిరాజ్ కులానికి సంబంధించి ఎలాంటి కార్పొరేషన్ లోన్లు కానీ ఇవి కానీ ఇవ్వలేదు. దయచేసి మేము మీకు వినమ్రంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాలకు గొల్లలకు వదిలించారు, మరి వాళ్ళ ఎస్సీలకు రక్త బంధు పెట్టారు, మరి గౌన్లకు వాళ్ళకు గీత కార్మికుల పింఛన్లు ఇస్తున్నారు. అన్ని కుల వృత్తులకు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం మా మీద కూడా దయ ఉంచి మమ్మల్ని కూడా మీ హక్కున చేర్చుకొని మాకు కూడా ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్లో ఉన్న ముదిరాజులకు ఇలా ఒక మా ముస్తాబాద్ మండలంలోనే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ముదిరాజులు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు. మరి బీసీడీ నుంచి కూడా బీసీలకు మా ముదిరాజులను మారిస్తే మా బతుకులు బాగుపడతాయి. మేము కూడా ప్రతి దాంట్లో ప్రతి వ్యవస్థలో కూడా మాకు జాబ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మీకు వినమ్రంగా చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మమ్మల్ని కూడా మాకు కూడా మా ముదిరాజులకు కూడా ఇలాంటి కార్పొరేషన్ లోన్లను అప్పచెప్పాలని చెప్పి ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంఘం తరఫున మీకు వేడుకుంటా ఉన్నాం. మేము బీసీ కులంలో ఉండి కూడా అనగారినటువంటి కింది స్థాయిలో ఉండిపోయాము. మాకు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మా ముదిరాజ్ కులంలో. వారికి అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా ఈ ₹1,00,000 స్కీమ్ అనేది వర్తింపజేయాలి. బీసీడీ నుండి బీసీఏలోకి మాకు మార్చాలని నేడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా మేము కొట్లాడుతూ ఉన్నాము. నేటికైనా మా యొక్క ఈ సమస్యను పట్టించుకొని మీరు ఈ బీసీఏలో చేర్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుండి నేటి వరకు కూడా ఈ ముదిరాజులు ఎప్పుడూ కొట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వాలు గ్రహించకపోతే మేము వెనకబడిపోతూనే ఉన్నాము. కాబట్టి ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా కుల సంఘాలకు అదేవిధంగా మా జాతికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము తల్లిపాలు తాగి రొమ్ముకునే రకం కాదు. మా దాంట్లో కూడా కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే ఇది తప్పు గొప్పు అంటే అది కాదు. జాతి కోసం ఖచ్చితంగా మనందరం కష్టపడాలి. పార్టీలను ఖచ్చితంగా పక్కన పెట్టి జాతి కోసం ఒకటయ్యి ఖచ్చితంగా మన హక్కుల్ని మనం కాపాడుకోసం పోరాడుతూనే ఉండాలి. అదే మా ముఖ్య ఉద్దేశము. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మా మంత్రివర్యులు కేటీ రామారావు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మాకు కూడా ఈ ₹1,00,000 స్కీము అందేలాగా మీరు చేయాలని మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని మీరు పట్టించుకొని ముదిరాజులకు మీరు సహాయం చేయాలని కోరుకుంటూ వినతి పత్రము మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. జై ముదిరాజ్, జై ముదిరాజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మంచి వాతావరణం. పద్మారావు నగర్లో దశాబ్ది పార్కుని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దశాబ్ది కాలంలో రాష్ట్ర అభివృద్ధిపై రాసిన తెలంగాణ బుక్ రిలీజ్. సచివాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి అందించిన సీఎం కేసీఆర్.
స్వార్థ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నాయకుల రాజకీయం. కోంపల్లి కార్నర్ మీటింగ్ లో ఎన్ఎస్యువై స్టూడెంట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్. యువత అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. 35 మంది నిరుద్యోగ యువతులకి కుట్టు మిషన్లు అందించిన ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.